కర్ణుడు శక్తి అనే బాణం అస్త్రం ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ అస్త్రం చాలా శక్తివంతమైనది. ఇంద్రుడు ఇస్తాడు. కర్ణుడి యొక్క కవచకుండాలు ఇచ్చేసిన తర్వాత ఆయన వారం కోరుకుంటాడు. నాకు కూడా నీ శక్తి అనే బాణం నీ దగ్గర ఉంది కదా, అది చాలా గొప్ప అస్త్రం అంటే కదా, నాకేమని అడుగుతాడు. ఇంద్రుడు ఆయనకి ఇస్తాడు అస్త్రాన్ని. ఇది ఒక్కసారి ప్రయోగించిన వీలు అవుతుంది, రెండోసారి ప్రయోగించడానికి వీలు అవ్వదు. దీనివల్ల అవతల పక్క వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కూడా హతం అవ్వాల్సిందే అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు చాలా ఆనందిస్తాడు. ఇది అర్జునుడి కోసం సపరేట్ గా పెట్టుకుంటా అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. మహాభారత యుద్ధం మొదలవుతుంది. భీష్ముడి మరణం తర్వాత ద్రోణుడు వస్తాడు. ద్రోణుడితో పాటు కర్ణుడు కూడా రంగంలో దిగుతాడు. కర్ణుడు వీరవిహారం చేస్తూ ఉంటాడు. ఇంతలో శ్రీకృష్ణుడిలో కొంత మనసులో కొంత బాధ బెంగ ఉంటుంది. ఏంటంటే కర్ణుడి దగ్గర శక్తి అనే మహా ఆయుధం ఉంది, అది కనుక అర్జునుడు ప్రయోగిస్తే అర్జునుడు హతం అవుతాడు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అర్జునుడిని అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో హోరాహోరీ రెండు పక్కల భయంకరమైన యుద్ధం జరుగుతుంది. భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి, దుష్టజుమ్నుడు వీళ్ళంతా వీరవిహారం చేస్తూ ఉంటారు. కౌరవ పక్షంలో కర్ణుడు, ద్రోణుడు చావగొడుతూ ఉంటాడు అందరినీ. చాలా విపరీతమైన భయంకర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చాలా తెలివితేటలుగా కృష్ణుడు ఏం చెప్తాడంటే ధర్మరాజుకి ఘటోత్కచుడిని పంపించి ముందుకు అంటాడు. ఆయన్ని కర్ణుడి మీద పంపిస్తారు. కర్ణుడు యుద్ధం గట్టిగా చేస్తాడు ఆయనతోటి. ఒక్కసారి అయితే దుర్యోధనుడు కూడా ఆయన చెల్లు చిక్కుతాడు అనమాట. చిక్కడం అంటే ఇంకా ఆటోమేటిక్గా ఆయన చంపే పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు దుర్యోధనుడు భయపడిపోతాడు. భయపడిపోయి కర్ణుడితో అంటాడు అనమాట, ఇమీడియట్గా శక్తి ఆయుధం ఉంది కదా, అది ప్రయోగించేసి ఘటోత్కచుడు బతుకుంటే రాక్షస యుద్ధంతో, భయంకర యుద్ధంతో మనం అందరం పోతాము అని చెప్తాడు. ఘటోత్కచుడికి ఉన్న బలం ఏంటంటే ఆయనకి విపరీతమైన మాయలు ఉంటాయి కాబట్టి చాలా సైన్యాన్ని తుక్కు లేపేస్తాడు. అప్పుడు కర్ణుడు ఇంకా విధి లేక తను ఎప్పుడూ దాచుకున్న శక్తి ఆయుధాన్ని ఇంకా బుర్ర పనిచేయక అని వేసేస్తాడు. వేయడంతో ఘటోత్కచుడు మరణిస్తాడు. అందరూ పాండవులందరూ బాధపడతారు, చాలా ఏడుస్తారు. అయ్యో అంతా ఆ శక్తి తగ్గిపోయిందని ఫీల్ అవుతారు. కానీ కృష్ణుడు మటుకు ఆనందంగా నవ్వుతూ విలాసంగా బాగా జరిగిందని ఆనందపడుతూ ఉంటాడు. అది చూసి అప్పుడు అర్జునుడు అంటాడు, అదేంటి బావా, మా అన్న కొడుకు పోయాడు, ఇలా అంటే ఎలా చేస్తున్నావు, ఇలాగ ఆనందంగా ఉన్నావు ఏంటంటే, లేదు ఆ శక్తి ఆయుధం ఉంటే కనుక అసలు నువ్వు బతకవు, అది ఖచ్చితంగా నేను ప్రయోగించి ఉంటేవాడు, అది ఎవరు ప్రయోగించాలా నేను చూస్తాను, ఎలా ఘటోత్కచుడు ఎలాగ మరణించవలసిన వాడికి ఇక్కడ భూమి మీద నౌకలు లేవు, అందుకోసం అది ఎప్పుడు జరుగుతుందో ఇది నేను చూస్తున్నాను, బాగా జరిగింది, నా పథకం ఫలించింది చెప్పి ఆనందపడతాడు. ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపిస్తున్నాడు మీ కథ అంతా కూడా మహాభారత కథలో. అప్పుడు అంటాడనమాట. అప్పుడు ఆయనకు డౌట్ వస్తుంది ధృతరాష్ట్రుడికి, అదేంటి ఇన్ని రోజులు పెట్టి ఆయుధం దగ్గర పెట్టుకున్నాడు కదా శక్తి ఆయుధం, ఇది ఎలాగా ఉపయోగించకుండా అర్జునుడి మీద ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశాడు, ఎప్పుడో చేయొచ్చు కదా ఈ పని, మొదట్లోనే చేయొచ్చు కదా, ఇన్ని రోజులు ఆగాడు ఏంటి అని అంటాడు. అంటే అప్పటికి సరే ఆఖరికి ఇదే విషయాన్ని సాత్యకి చెప్తాడు కృష్ణుడు. ఏంటంటే ఎప్పటికప్పుడు కర్ణుడు శిబిరంలో రోజు సాయంత్రం అయ్యేటప్పటికి అయ్యో శక్తి ఆయుధం ప్రయోగించాలని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. సంజయుడు కూడా మధ్యలో వెళ్ళి వస్తుంటాడు కదా, ఆయన కూడా అంటాడనమాట, రేపు పొద్దున ఇమీడియట్గా ఇవాళ మానేసావు కాబట్టి రేపు మార్నింగ్ ఇమీడియట్గా ప్రయోగించేసే అర్జునుడు చంపేసే అంటాడు. దాంతో తప్పకుండా రేపు చేస్తాను అంటాడు. రోజు పొద్దున అనుకోవడం, సాయంత్రానికి మర్చిపోవడం, ఇలా జరుగుతుంది. ఏమిటో మరి అది విధి విన్యాసమో దైవ విన్యాసమో కాదు. కృష్ణుడు ఆ పక్కన ఉన్నాడు, ఆయన ఉన్నంతకాలం వీళ్ళు జయించలేరని అందరికీ తెలిసిపోతుంది. బట్టి ఎందుకంటే ఆయనకి ఆ ఆలోచన ఈ కర్ణుడికి ఆలోచన రాకుండా ఆయన చేసాడేమనిపిస్తూ ఉంటుంది అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటాడు అనమాట. ఈ మాట సాత్యకి చెప్తాడు అనమాట కృష్ణుడు. నాకు డౌట్ వచ్చింది, నాకు డౌట్ వచ్చింది కృష్ణుడితో అంటాడు అనమాట. ఏమిటిది ఆయుధం ఎందుకు ప్రయోగించలేదు కర్ణుడు అంటే, అది నా యొక్క ఇదే, నేను వాడికి జ్ఞాపకం లేకుండా చేశాను అంటాడు నవ్వుతూ కృష్ణుడు. ఇది మహాభారతంలో ఒక గొప్ప చెప్పుకోదగ్గ కథ.